హాయ్ నమస్తే అందరికీ. మేమైతే అందరం కలిసి సంగం గుడికి వెళ్తున్నాము. అదే కేతకి సంగమేశ్వర స్వామి గుడికి. మన వీడియోస్లో బాగా మోస్ట్ పాపులర్ అయిన వీడియో అప్పట్లో. సో ఆ రోజు ఫ్రైడే అవ్వడంతో పీర్ల దేవుడి దర్శనం కూడా చేసుకుని వెళ్దామని తమ్ముడు మార్నింగ్ వెళ్ళలేదు, అందుకని ఇక్కడ కాసేపు ఆపినాము. ఇక్కడైతే లేడీస్ నాట్ అలౌడ్ అంట. సో మేమందరం బయట నుంచున్నాము. తమ్ముడు వెళ్ళి దీపం ముట్టించేసి వచ్చిండు బయటికి, అగరత్తులో దీపం ముట్టించేసి. మేమేమో బయట నుంచే మొక్కేసినాము. దాని తర్వాత మళ్ళీ టెంపుల్కి బయలుదేరిపోయినాము. వెళ్ళే దారిలో అన్ని పంటలు పొలాలు ఖాళీ ఉన్నాయి. ఇక్కడైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. అక్కడ పెళ్ళిళ్ళు అవి అయ్యే రూమ్స్ అంట. ఇది పార్కింగ్. సో పార్కింగ్ చేసుకొని దిగి అందులోనే ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మా చెప్పులు కూడా ఆటోలోనే వదిలేసినాము, ఎందుకు అక్కడ వరకు తీసుకెళ్ళడమని. ఇది ఎంట్రన్స్. అంతకుముందు వచ్చినప్పుడు పైన రేకుల షెడ్ ఉంది కదా, అదైతే కట్టలేకుండే, ఖాళీగానే ఉంటుండే. ఇంకా ఎండలు బాగా కొడుతున్నాయి కదా అని చెప్పేసి ఆ పైన కూడా కట్టించేసినట్టున్నారు. ఒకవేళ వర్షం పడ్డా కూడా ఇక్కడ నడవడానికి దానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఇక్కడికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో వాటర్ ట్యాప్స్ ఉంటాయి, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళిపోవడమే. ఇక్కడైతే ఏదో పెళ్లి రిచువల్. ఇక్కడికైతే నేను 3వ సారి రావడము. ఊరు వెళ్ళినప్పుడల్లా వెళ్తున్నా. ఎందుకో ఇక్కడికి వస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే, మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని అక్కడ ఉన్న లింగాన్ని లేపితే అది లేచిందనుకోండి కోరిక నెరవేరుతుంది, ఇది లేవలేదనుకోండి కోరిక నెరవేరదు. ఆ వీడియో కూడా తీశాను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ షాట్లో చూడండి. ఇది లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇది ఇక్కడితోనే అండి.